మోకాలు నొప్పులనేవి చాలా వరకు ఒకప్పుడు చూసుకుంటే గనక అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళకి మోకాలు నొప్పులు ఉండేవండి. బట్ ఈ మధ్య కాలంలో చూస్తుంటే గనక ముఖ్యంగా ఆడవాళ్ళలో 35 దాటిన వాళ్ళలో కూడాను మోకాలు నొప్పులు చూస్తున్నాం చాలా కేసులు. అలాగే మగవాళ్ళలో 40 దాటిన వాళ్ళలో, 45 దాటిన వాళ్ళలో కూడాను మోకాలు నొప్పులు స్టార్ట్ అయినవి చూస్తున్నాం. బట్ వీటన్నిటికి కారణం ఏంటంటే మోకాళ్ళ జాయింట్ లోపల ఉండేటటువంటి సింపుల్‌గా చెప్పాలంటే గుజ్జు. దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. ఆ గుజ్జు అనేది విపరీతంగా తగ్గిపోవడం. తొందరగా తగ్గిపోవడం. దీన్ని ఎర్లీ స్టేజ్‌లో ఎర్లీగా మనకి ఎర్లీ ఏజ్‌లో వస్తుంది కాబట్టి దీన్ని ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో, మామూలుగా అయితే అరుగుదల వల్ల వచ్చే కీళ్ళ నొప్పులను మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటామండి. ముఖ్యంగా ఏంటంటే అధికమైన ఒత్తిడి మోకాళ్ళ మీద పడడం. అది అధిక బరువు వల్ల కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, డయాబెటిస్ వల్ల కావచ్చు. సో, ఇంతకుముందు ఏదైనా విపరీతంగా బరువు పనులు చేసి, ఇప్పుడు సడన్‌గా ఆపేసి, మళ్ళీ అగైన్ ఏదైనా పని చేయాలనుకునేటప్పుడు ఆ ఒత్తిడిని తట్టుకోలేక అక్కడ పెయిన్ అనేది రావడం జరగవచ్చు. లేదంటే ఇంజురీస్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు ఎప్పుడో అంటే వాళ్ళకి తెలీదు. చాలామందికి ఇంతకుముందు ఎప్పుడో పడ్డానండి, జస్ట్ పెయిన్ అనేది ఒకటొచ్చి మళ్ళీ మామూలు అయిపోయిందండి అంటారు. బట్ దాని యొక్క ఎఫెక్ట్ తర్వాత మళ్ళీ బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా డెఫిషియన్సీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అంటే కాల్షియం డెఫిషియన్సీస్ ఆర్ విటమిన్ డి డెఫిషియన్సీస్ ఈ 2 కూడాను ఎర్లీగా మనకు ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు చూపిస్తుంది. ఆస్టియోఆర్థరైటిస్‌తో పాటుగా మిగతా బోన్ కూడాను మెత్తబడిపోవడం, ఆస్టియోపోరోసిస్ లాంటి లేదంటే ఆస్టియోపీనియా లాంటిది కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడాను మనకి ఆర్థరైటిస్‌కి ఎక్కువ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. చాలామంది ఏం చెప్తారంటే మాకు నొప్పులు ఉన్నాయండి అందుకే నడవట్లేదండి అంటారు. బట్ నడక అనేది చాలా 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 అవసరం. మామూలు వాక్ అనేది చేయడం అనేది మీకు జాయింట్ యొక్క మొబిలిటీని ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు చాలా కాలం నడవకుండా ఉంటే గనక స్టిఫ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. తర్వాత నడవడానికి చాలా కష్టం అవుతుంది. బట్ చాలామంది ఏంటంటే సార్ నేను రోజు మెట్లెక్కి దిగుతానండి, దానివల్ల చాలా ఎక్సర్సైజ్ అవుద్ది కదా అంటారు. మెట్లు ఎక్కి దిగడం అనేది మాత్రం ఎక్సర్సైజ్ కాదండి. అది డెఫినెట్లీ చాలా ఒత్తిడి ఎక్కువ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి మోకాళ్ళ మీద. సో, నార్మల్ దీనిపైన నడవడం అనేది చాలా వరకు మంచిది. సో, అది మెయింటైన్ చేయాలా. రెగ్యులర్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ టైప్‌లో కొన్ని ఉంటాయి. అవి మీరు మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ కాల్షియం రిలేటెడ్, విటమిన్ డి రిలేటెడ్ మాత్రం మెయిన్‌గా న్యాచురల్ సప్లిమెంట్స్ రూపంలోనే, ఫుడ్ రూపంలోనే తీసుకోవడం మంచిది. మరీ ఎక్కువ ఇన్సఫిషియన్సీ ఉంటే గనక కొంతవరకు మెడిసిన్ సపోర్ట్ కూడా తీసుకోవడం, టెంపరరీగా తీసుకోవడం మంచిదండి.